నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్ని దానాలలోకి అన్నదానం మిన్నని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కన్వీనర్ కోమటి జయరాం అన్నారు. బుధవారం ఆయన ఒంగోలు అన్నవరపాడులోని శివం శరణాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు శరణాలయం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న అనాథలకు కోమటి జయరాం పండ్లు, వస్త్రాలు పంపిణీ చేసి అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల కడుపు నింపే అన్నదాన కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలకు తానా ఎన్ఆర్ఐల తరపున వీలైనంత సహకారాన్ని అందజేస్తామని అన్నారు. ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారెల వివేకానంద మాట్లాడుతూ, కోవిడ్ తుఫాను సమయాల్లో సైతం శివం ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించారని, ఇది ఎంతో అభినందనీయమని అన్నారు. అనంతరం నిరుపేదలైన వెంకటేశ్వర్లు, చిట్టెమ్మల కంటి ఆపరేషన్ కోసం 20,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా కోమటి జయరాంను శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, ఎన్ఆర్ఐ అడుసుమల్లి వెంకట్రావు, మాదాల కోటేశ్వరరావు, అనిత దంపతులు, వద్దినేని రామాంజనేయులు, మండవరమ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, 3వ తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. అంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.
చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాల దొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి. చాలా సంతోషం అండి ఈ శివం ఫౌండేషన్ విజిట్ చేయటం. లాస్ట్ 3 years నుంచి వీళ్ళు పేదలకు అన్నదానం చేయటం అనేది చాలా అత్యద్భుతమైన కార్యక్రమం. దీనికి ఇటు సుబ్బారావు గారిని ఇటు శ్రీహరి గారిని అభినందించక తప్పదు. చూసాం ఇక్కడ ఇప్పుడే మా చేతుల మీదుగా పేదలకి వస్త్రదానం చేయటం, అలానే అన్నదానం, నిత్య అన్నదానం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనిషి అనేవాడు జీవితంలో అన్నదానాన్ని మించిన దానం ఇంకోటి లేదు. అలాంటి బృహత్తర కార్యక్రమానికి వీళ్ళంతా ఓ ఫౌండేషన్గా ఏర్పడి ఈ శివం ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. ఈరోజు నేను ఈ ఒంగోలు ప్రాంతానికి రావడం, వేరే కార్యక్రమాల దృష్ట్యా ఇక్కడ విజిట్ చేయమని చెప్పడం, వాళ్ళ సిస్టర్తో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా చాలా సంతోషం. తప్పకుండా మీరు చేసే పనికి భగవంతుడు మీకు ఎప్పుడు అండగా ఉంటాడని, అలానే మా తానా సభ్యులు తానా ఆర్గనైజేషన్ ద్వారా కూడా మీ శివం ఫౌండేషన్కి ఎప్పుడూ మేము అండగా ఉంటాం. మీరు చేస్తున్న పని అసలు చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ ఉన్నా కానీ మేము చాలామంది తెలియకుండానే బోల్డంత సమాజ సేవ చేస్తున్నారు. పిత
వితౌట్ ఎనీ పబ్లిసిటీ, వితౌట్ ఎనీథింగ్. లాట్ ఆఫ్ పీపుల్ డెడికేటెడ్గా కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు భారతదేశంలో. అలాంటి వాటిలో మెయిన్గా ఈ శివం ఫౌండేషన్ లాంటివి వెరీ లోకీలో వాళ్ళకి సర్వీస్ చేయడం తప్ప వేరే. ఇప్పుడు మేము చూసాం ఇంతకుముందు ఫౌండేషన్ శ్రీహరి గారిని మాతో పాటు డయాస్ షేర్ చేసుకోమన్నా, కుర్చీలో కూర్చోమన్నా కానీ వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు. మాకు మేము అనుకుంటే అనుకున్నట్టు వాళ్ళు అలాంటి వ్యక్తులు ఉండటం అనేది కూడా చాలా సంతోషం. భగవంతుడు వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉండాలని, వాళ్ళు చేసే కార్యక్రమం ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మేము కూడా ఎన్ఆర్ఐస్గా, తానా సభ్యులుగా, తానా ఆర్గనైజేషన్ ద్వారా నడుచుమల్లి గారి డైరెక్షన్లో తప్పకుండా మరలా ఒంగోలు వచ్చినప్పుడు తప్పకుండా శివం ఫౌండేషన్ విజిట్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో ఎక్కువ తానా కార్యక్రమాల ద్వారా తానా టీం అంతా వస్తుంది కాబట్టి డెఫినెట్గా శివం ఫౌండేషన్కి వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని ఈరోజు ఈ అవకాశం కల్పించిన ఇటు సుబ్బారావు గారికి కానీ, శ్రీహరి గారికి, అలానే మా వెంకట అడుసుమల్లి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు పెద్దలు అమెరికాలో తానా మాజీ ప్రెసిడెంట్ గారు అమెరికాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ తానా ఫౌండేషన్ ద్వారా లింగంగుంటలో ఒక లివర్ డిజార్జర్ అయితే వాళ్ళకి మన వెంకట్ అడుసుమల్లి ఆధ్వర్యంలో అక్కడ తానా నుంచి వాళ్ళకి డొనేషన్ చేయటానికి లింగంగుంట రావటం, వాళ్ళకి అక్కడ చెక్కులు ఇవ్వటం, తర్వాత ఈ శివం ఫౌండేషన్ గురించి తెలుసుకొని ఒకసారి చూసి ఎట్లా జరుగుతుందో అనే ఆయన కుతూహలంతో ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా అంటే యాక్చువల్గా టైం 6-7 అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఇంకా బాగా గ్రాండ్గా అరేంజ్ చేశారు. కానీ టైం లేనందువల్ల ఆయన వేరే కార్యక్రమాలు ఉన్నందువల్ల ముందుగా రావటం జరిగింది. ఎనీహౌ ఈయన ఇక్కడికి ఈ కార్యక్రమం చూసి ఆయన చాలా సంతోషంగా, మంచి కార్యక్రమం, రావటం మంచిదైందని వచ్చినాక సంతోషపడ్డాడు. అందువల్ల ఈ కార్యక్రమం చేస్తున్న శ్రీహరి గారికి, తమ్ముడు సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు. ఇంకా వాళ్ళు భవిష్యత్తులో ముందుకు ఇలా పోవాలని వాళ్ళ ఆశీర్వాదం కూడా, ఆయన ఆశీర్వాదం కూడా వాళ్ళకి కావాలని కోరుకుంటూ శివం ఫౌండేషన్ భవిష్యత్తులో బాగా ఇంకా పేదలకు సాయం చేసి సంస్థలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యుఎస్ఏ నుంచి వచ్చిన జయరామ్ గారికి నా నమస్కారాలు చెప్తా ఉన్నాను. నేను దాదాపు ఒక 2 years నుంచి ఈ సేవా కార్యక్రమాలు నాకు తోచినంతగా నేను చేస్తూ ఉన్నాను. కానీ నేను ఈరోజు ఏం డెసిషన్ తీసుకున్నానంటే నా శాలరీలో 1% కంపల్సరీ ఈ సేవా కార్యక్రమాలకి నేను డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఇన్స్పిరేషన్ మా సుబ్రావ్ అన్న, మారెళ్ళ సుబ్రావ్ అన్న నా ఇన్స్పిరేషన్ తోటి, సరే మేము చాలా లో ప్రొఫైల్ నుంచి వచ్చాము, సరే మాకు చాలామంది తోడ్పాటు అందించారు, సరే మాలాగా ఇంకా ఎవరు కష్టపడకూడదు, ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో నా శాలరీలో 1% నేను సేవా కార్యక్రమాలకి డొనేట్ చేద్దామని నేను ఈరోజు నాకు అనిపించింది. నాకు ఈ శివం ఫౌండేషన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నా మనసుకు అనిపించింది, నా 1% ఇంకా భవిష్యత్తులో మా పిల్లలు సెటిల్ అయితే, మా పిల్లలు ఇంకా బాగా సెటిల్ అయితే ఇంకా పర్సంటేజ్ పెంచి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని నేను డెసిషన్ తీసుకున్నాను మేడం. ఓకే. ఒంగోలు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవ వేడుకలు గద్దలగుంట మహిళా భవన్లో గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆరిగా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోష్న మాట్లాడుతూ మహిళలకు అవసరమైన ఆరోగ్యకరమైన పలు సూచనలు తెలియజేశారు. ప్రొఫెసర్ మాట్లాడుతూ కుటుంబం ఎలా ఎదగాలి అనే పలు అంశాలపై మహిళలకు వివరించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. అందరం పిలిస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి లిమిటెడ్గా వీళ్ళు కొంతమంది బాగుండే ఉద్దేశంలో అవగాహనలో నేను పిలిచాం. ఈ మహిళా దినోత్సవం నుంచి ఎవరైనా ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మహిళ ఎదగాలి అనే కాన్సెప్ట్తో మీరు వచ్చినాకే మాట్లాడతారు. వచ్చిన వారు
మన ఇంట్లో ఎట్లా మాట్లాడుకున్నాము అలా మాట్లాడాలి ఈరోజు. కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్ టీచర్స్, సార్స్, మేడం గారు వచ్చినారు. వాళ్ళ ఈ మధ్య మనం వాళ్ళతో ఎక్కువ ర్యాపిడ్ పెంచుతా ఉన్నాం. ఎందుకంటే పిల్లలందరూ ఈ ప్రాంతం పడు కాబట్టి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. మనం ఒంగోలు మొత్తం చేయలేం కాబట్టి గ్యాస్ వరకు పరిమితి ఈ ప్రాంతాన్ని మనం ఇక్కడ పిల్లల్ని సరిచేద్దాం అనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టాం. లాస్ట్ టైం ఇక్కడే చేసుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ చేసుకుంటున్నాం. ఇంతకుముందు పార్కు, రామాలయం ఇక్కడ చేసుకురావడం. ఈసారి మనకి హాల్ అనేది పర్మనెంట్. ఒకవేళ ఎక్కువ మంది అయితే గవర్నమెంట్ స్కూల్ మేడం గారిని అడుగున్నాం, పెట్టుకోండి సార్ అలా ఎక్కువ మంది వచ్చేటంటే మనం పైన పెట్టుకున్నాం. ఈసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్నాం. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా ప్రైవేట్ స్కూల్ లాగా వాళ్ళు తయారు చేశారు. పైన కూడా 200 మంది కూర్చోడానికి కూడా అవకాశం ఉంది. పిల్లలు అనేది చక్కగా ఉండాలంటే మహిళలు శ్రద్ధ అనేది బాగా ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు స్కూల్లో పిల్లలైనా సరే పేరెంట్స్ కేర్ ఉందనుకోండి, కేర్ ఉన్న పిల్లలు వేరు. అలాగే పేరెంట్స్ పిల్లలకు భయపడుతున్నారు. అలాంటి రోజులు వస్తున్నాయి. మళ్ళీ ఏమంటే ఏం చేసుకుంటాడో, ఎటు వెళ్ళిపోతాడో, ఇలాంటి భయాల వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇంకా స్వేచ్ఛ ఎక్కువ అవుతుంది. స్వేచ్ఛ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఎక్కువ పాడైపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత చెప్పినా సరే ఈ చట్టాలనే సరిగా అమలు అవ్వకపోవడం కానీ ఎట్లన్నా కానీ బండి మీద 3, 4 ర్యాష్ డ్రైవింగ్, వాళ్ళు వస్తుంటే మనం తప్పుకోవాలి పక్కకి. అలాంటి పరిస్థితి అనేది వచ్చింది. తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ అనేది తీసుకుంటే పిల్లలు పద్ధతిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే చెప్పినా వినరు, కానీ వినేటట్టు చేసుకోవాలి. అలా చేయటంలో మహిళల పాత్ర ఎక్కువ. ఎందుకంటే తల్లిదండ్రులు పేరెంట్స్ అనుకోండి, జెంట్స్ ఏం చేస్తారు, కోపం వస్తుంది ఫస్ట్. మన శరీరానికి ఇవ్వగలిగితే చక్కగా గర్భసంచికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎంత గర్భసంచి కూడా మన శరీరంలో నేను ఉంటాను అని చెప్పడానికి అన్ని విధాలుగా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటది. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్ని చూపించి నన్ను బాగు చేయండి అంటది. మనం ఏం చేస్తున్నామనంటే ఈ ఇబ్బంది నేను తట్టుకోలేను, ఆపరేషన్ చేయించేస్తే ఒకటే పని అయిపోతుంది. క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఎందుకు వస్తుంది క్యాన్సర్? మన శరీరంలో విటమిన్ డి తగ్గితే వస్తుంది. వెళ్ళండి రోజు కొంచెం సేపు ఎండకి. సో మన చేతుల్లోనే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. బాగు చేసుకునేది కూడా చిన్న అవేర్నెస్ తోటి మనం చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు రైట్ ఫుడ్ తినండి, మీ బిడ్డకు కూడా అందించండి, చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, చెప్పండి. అండ్ రెండో సమస్య యూరినరీ ఇన్కాంటినెన్స్. సో ఎక్కువ మంది ఆడవాళ్ళలో దగ్గిన తుమ్మిన యూరిన్ అనేది పడిపోతూ ఉంటుంది. దీనికోసం మనం ఇండియాలో పర్టికులర్ సౌత్ ఇండియాలో చూస్తే సముద్రం పక్కన ఉన్న ప్లేసెస్లో హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా సహజం. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోసం యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకోకుండా మనం కనుక ఎలా శుభ్రంగా ఉండాలి అనేది తెలుసుకోగలిగినా కానీ చాలా బెటర్గా ఉంటుంది. దీనికోసం కొన్ని టిప్స్ ఏంటి అని అంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగడం వల్లే వైట్ డిశ్చార్జ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ అవడం మొదలుపెట్టి దగ్గర నుంచి ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ రావడం దగ్గర నుంచి ఏమవుతుందంటే అక్కడ ఉన్న పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మొత్తం అన్ని కూడా వీక్ అవుతాయి. ఇలా వీక్ అయినప్పుడు మనకి యూరిన్ అనేది డ్రిప్ అవుతుంది. ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య ఫేస్ చేయని వాళ్ళు అంటూ ఉండరు. కానీ పక్కన వాళ్ళకి చెప్తే నవ్వుతారేమో, చీదరించుకుంటారేమో, దగ్గరికి రారేమో, ఇది ఎవరికి రాంది నాకే వచ్చిందేమో అని అనుకునే ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. కేవలం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్లే. ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేసే సమస్య ఇది. తల్లో చుండ్రు ఎంత కామనో వైట్ డిశ్చార్జ్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్ అంతే కామన్. మనం రైట్ వేలో కనుక క్లియర్ గా వర్క్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో మనం ఏం చెయ్యొచ్చు అని అంటే, నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం నిమ్మకాయ పిండి, అప్పుడు ఆ వాటర్ ఆల్కలీన్ వాటర్ అవుతాయి. ఆల్కలీన్ వాటర్ ని కనుక మనం మానం క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోగలిగితే ప్రతిరోజు, చాలా చిన్న టిప్. లేదు పొద్దున్న నిమ్మకాయ నీళ్ళు తాగే వాళ్ళు ఎంతమంది, ఆ నిమ్మకాయను అలాగే వేడి నీళ్ళలో వేసేసేయండి ఒక 5
నిమిషాలు ఉన్న తర్వాత దాంట్లోంచి ఎసెన్స్ అంతా దిగుతుంది, దాంతో స్నానం చేయండి. రెండో చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మానం శుభ్రంగా ఉండాలి, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, నాకు ఏదో ఇచ్చింగ్ వస్తుంది అని చెప్పి విపరీతంగా సబ్బులు పెట్టి తోమేస్తూ ఉంటాం. అది కూడా ఇంకొక మిస్టేక్ అన్నమాట. ఎప్పుడు కూడా హార్ష్ సోప్స్ తోటి క్లీన్ చేసుకోకూడదు. జస్ట్ వాటర్ ఆర్ లైమ్ వాటర్ ఈజ్ ఎనఫ్. సో ఎక్కువ సోప్స్ యూజ్ చేయడం వల్ల కూడా డ్రైనెస్ వస్తుంది, అక్కడ ఉండే ఎన్నో రకాల మంచి బ్యాక్టీరియల్ అన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ మంచి బ్యాక్టీరియా చనిపోతుందో ఈజీగా నేల మీద నుంచి మనం యూరిన్ పాస్ ఆన్ చేసేటప్పుడు బ్యాక్టీరియా మొత్తం అంతా వచ్చి స్ట్రక్ ఆన్ అయిపోయి కూడా మనకి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మూడవది అతి పెద్ద మిస్టేక్ చేసేది ఏంటి అని అంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు యానస్ క్లీన్ చేసుకుంటారు. లెట్రిన్కి వెళ్ళినప్పుడు వెనకాల ఉన్న పార్ట్ ని క్లీన్ చేస్తారు. యానస్ ని క్లీన్ చేసిన తర్వాత ఒక తెలియని తనంతో అదే చేతితోటి ముందు మానం దగ్గరికి తీసుకొని వచ్చి శుభ్రం చేస్తారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందనంటే యానస్ దగ్గర ఉండే ఎన్నో రకాల బ్యాక్టీరియా మనమే తీసుకొని వచ్చి వెజైనల్ పార్ట్ కి ఇంట్రడ్యూస్ చేసినట్లు అవుతుంది అనమాట. సో ఇది చాలా మెయిన్ రీజన్. చిన్నపిల్లల్లో మనం చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ చేసే మిస్టేక్. సో ఇలాంటివి కూడా చేయకుండా మనం బిడ్డలకి చెప్పగలిగితే చాలా మంచిది. దీనికోసమనే మేము ఎన్నో స్కూల్స్లో, మేడం ఈ స్కూల్కి కూడా వచ్చాము, ఎన్నో స్కూల్స్లో నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టీచర్స్కి అండ్ 7th దాటిన పిల్లలకి ఎక్కువ చెప్తూ ఉంటాం అన్నమాట. ఒక చిన్న మాట చాలా మేజర్ డిఫరెన్స్ని తీసుకొని వస్తుంది లైఫ్లో. మీకు తెలిసిన విషయాన్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్, యూరినరీ ఇన్కాంటినెన్స్ వచ్చింది, తగినంత యూరిన్ డ్రిప్ అవుతున్నాయి, ఏం చేయాలి అంటే మీరు యూరిన్ అర్జెన్సీ ఉంటే ఏ విధంగా యూరిన్ ని హోల్డ్ చేస్తారు ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ లో కూడా చేయొచ్చు. మగవాళ్ళలో కూడా ఈ మధ్య ఈ సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు కూర్చున్న ప్లేస్ లోనే ప్రశాంతంగా ఉంటూ మనం ఈ చేతిని ఎలా ముడిచామో అలాగే మానవుని లోపలికి ఇలా లాక్కోవడం. యూరిన్ ని హోల్డ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం ఇలా ఆపుకుంటామో దాన్ని కెగల్ ఎక్సర్సైజెస్ అంటారనమాట. అలాగా లాగడం వదలడం ఇలాగా మీరు రోజులో ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. లాగడం 10 కౌంట్ చేసుకోవడం, వదలడం, ఇలా 2 రకాలుగా లాగి వదలడం, లాగిన తర్వాత 10 కౌంట్ చేసుకొని వదలడం. ఈ 2 రకాల ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. బియాండ్ ద లిమిట్ ఇంతకంటే మాకు ఎక్కువ ప్రాబ్లం ఉంది అని అంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మా దగ్గర చిన్న ఎక్విప్మెంట్స్ తోటి వి ట్రైన్ ద పీపుల్. తర్వాత ఇక వచ్చేసాం ఒంగోలుకి. 2013 మేము ఒంగోలు వచ్చాం. ఒంగోలు వచ్చి డైరెక్ట్గా నేను రావటం కాపురం అంటారు కదా, అది గద్దలగుంటలోనే. సో ఆ విధంగా గద్దలగుంట మీద నాకు 10 years జర్నీ తర్వాత ఆ రోజే ప్రేమ వచ్చిందని నేను చెప్పను. శ్రీనివాసరావు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 10 years తర్వాత మనం గద్దలగుంట నుంచి వెళ్ళిపోకూడదు అన్నట్టుగా ఏదో ఒక చిన్న స్థలం మధ్యలో ఏంటంటే 14లో పాప పుట్టింది, 16లో మా బాబు పుట్టాడండి. తర్వాత 17లో నోటిఫికేషన్ ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది గ్రూప్ 2కి. 17లో ఎగ్జామ్ రాయాలి, మా వారు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ఒక స్కూల్లో పని చేస్తూ ఎగ్జామ్ రాయాలంటే స్కూల్ వాళ్ళు ఊరుకోరు కదా పని చేయకపోతే. మేము కూర్చొని చదువుకుంటానండి అంటే కూడా లేదు. సో కాబట్టి జాబ్ నుంచి రిలీవ్ చేసేసాం, ఆయన కూర్చోబెట్టాం. ఏ విధంగా కూర్చోబెట్టామంటే ఇంట్లో 2 చిన్నపిల్లలు, 2 years పాప, బోర్న్ బేబీ, అప్పుడే పుట్టిన మావాడు. సో కాబట్టి ఏం చేసాం, ఇక గద్దలగుంటలోనే మళ్ళీ ఇంకొక చిన్న ఇల్లు అద్దె తీసుకున్నాం. ఉన్నదే అద్దెల్లు, మళ్ళా ఇంకొక అద్దెలు తీసుకొని ఆయన రోజు 18 hours చదవటం అనేది 100% మా వారు చదివారు. యాజ్ ఎ టీచర్గా నేను మీకు, మీ పిల్లలకు కానీ ఎవరికైనా సలహాలు ఎలా అయితే నేను ఇస్తానండి, నేను సిద్ధంగా ఉన్నాను మీకు చెప్తున్నాను. ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి సిద్ధం కావటానికి వాళ్ళకి సూచనలు సలహాలు ఏమైనా కావాలంటే భయపడింది. నా ఉద్దేశం ఏంటంటే కుర్రోళ్ళు ఎక్కువ మంది రావాలని కూర్చోకుండా
పుస్తకాలు పట్టుకోవాలా, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలా, మహిళలు కానీ ఎవరు కానీ. ఇప్పుడు ఖాళీగా కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకి అవకాశాలు ఉండవు, వాళ్ళకి ఏ రకంగా అవకాశం తీసుకురావాలా. ఇట్లా కూర్చొని మనం మాట్లాడుకుంటూ పోయేకుందే అన్నీ వస్తాయి. కాబట్టి ఇందాక రావాలంటూ తల్లిదండ్రుల బాధ్యత పిల్లలది, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాలి, బయట ఎవరు కాదు. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఎన్నో చెప్పుకుంటూ మన ఊరిని మన పిల్లల్ని బాగు చేస్తున్నాం. కాబట్టి స్కూల్ వరకు మేడం గారు కూడా కాబట్టి మనందరం కలిసి పని చేసుకుందాం. అందరికీ ఈ మహిళా దివస్ సందర్భంగా అంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతా ఉంటుంది, పెంచుతాము. పెద్ద స్కూల్లో ఒకటి చెప్తా ఉన్నారు, తల్లి ఇద్దరు ఎవరు లేకపోయినా కూడా ఆ స్కూల్ తీసుకుంటాం మొత్తం ఆప్షన్. అంటే అలాంటి వాళ్ళు మనం పంపిణీ తెలుసుకుంటుంది. మనము తెలియనప్పుడు వాళ్ళు చెప్పి అక్కడ పంపించినప్పుడు ఆ పిల్లోడు ఎదుగుదలకి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల తెలిసింది కాదు. కాబట్టి ఇవన్నీ మనకి అవసరం. కాబట్టి మనం అందరూ ఎదగాలంటే అందరూ చర్చించుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. కాబట్టి ఇలాంటి అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా జరుపుకొని అందరం మంచి వైపు కనిస్తాం, అభివృద్ధి చెందుతామని చెప్పి కోరుకుంటాం. మహిళా అందరికీ థ్యాంక్ యూ. మీ అందరూ ఓపిక సేఫ్ ఇక్కడ అదే నేను అందరికి ప్రతి ఒక్కరికి. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుగా టంగుటూరు మండలం సమాఖ్య అధ్యక్షురాలు గడ్డం కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోలులో బుధవారం సమాఖ్య ఎన్నిక నిర్వహించారు. జిల్లాలో ఉన్న 38 మండలాల సమాఖ్య అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చిరుతోటి నరసింహారావు పర్యవేక్షించారు. ఎన్నికల అధికారిగా రాచర్ల ఏపీఎం రమేష్ బాబు, లీగల్ కోఆర్డినేటర్ గా వెంకట సుబ్బయ్య వ్యవహరించారు. సమాఖ్య జిల్లా మాజీ అధ్యక్షురాలు గోవిందమ్మ అధ్యక్షతన మహాసభ జరిగింది. అనంతరం నూతన కమిటీని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.